హాయ్ ఫ్రెండ్స్, అవర్ దిస్ వేణుగోపాల్ అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. మనం మెన్స్ట్రేషన్ టాపిక్ అనేది కంటిన్యూ చేసుకుంటామండి. దాంట్లో 25 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. 26 క్వశ్చన్. దర్ ఈస్ ఏ బాక్స్ ఆఫ్ క్యూబాయిడల్ షేప్ దట్ స్మాలెస్ట్ సైడ్ ఆఫ్ బాక్స్ ఈజ్ 20 centimeters and longest side is 40 centimeters. Which of the following can be volume of the box అంటున్నాడు. సో ఇందులో ఆప్షన్స్ ఇచ్చిండు 18,000, 12,000, 36,000 అండ్ 42,000. సో ఇందులో స్మాలెస్ట్ సైడ్ ఇది సపోజ్ ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ 20 లేదా ఎస్ అనుకుందాం. ఎస్ ఈజ్ 20 centimeters అండ్ ఎల్ ఈజ్ 40 centimeters. అయితే ఇందులో ఏది వాల్యూమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నాడు. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఈజ్ ఫస్ట్ 18,000 అనుకుందాం. సో 20 ఇంటూ 40 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 18,000. సో 2 zeros క్యాన్సల్, 2 ones, 2 nines and 4 ones, 4 twos 8 and 4 to the 8, 4 5. సో హెచ్ ఈక్వల్ టు 22.5 వచ్చింది. సో 20, 22.5 అండ్ 40 వచ్చింది. సో ఇందులో ఇది స్మాలెస్ట్ అవుతుంది, ఇది మిడిల్ అవుతుంది, ఇది లాంగెస్ట్ అవుతుంది. సో ఇది అవ్వడానికి హెచ్ ఈక్వల్ 22.5 అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 18,000 అనేది వాల్యూమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 12,000 ఉంది. 12,000 18 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 20 కంటే ఈ సైడ్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 20 కంటే తక్కువ వస్తుంది కాబట్టి ఆల్రెడీ 20 స్మాలెస్ట్ కాబట్టి 20 కంటే తక్కువ చిన్న సైడ్ వచ్చిందంటే ఇది ఈక్వల్ కాదు. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 18 ఉంది, ఇది ఇక్కడ 36 ఉంది. సో 18 ఉన్నప్పుడు 22.5 వచ్చింది, 36 ఉన్నప్పుడు ఇది డబుల్ అవుతుంది కాబట్టి 45 అవుతుంది. సో 45 అంటే లాంగెస్ట్ సైడ్ కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ 42, 36 కంటే 42 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి సో 22.5 అనేది మిడిల్ సైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది స్మాలెస్ట్, ఇది లాంగెస్ట్. అండ్ 18,000 అనేది వాల్యూమ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ లెంత్, బెర్త్ అండ్ హైట్ ఆఫ్ 7.5 centimeters, 5 centimeters అండ్ 6 centimeters రెస్పెక్టివ్లీ. సో వాల్యూమ్ అనేది మనకు ఆల్రెడీ బేసిక్ క్వశ్చన్ అనేది, బేసిక్ ఫార్ములా మనకు ఎల్బిహెచ్. సో 7.5 into 5 into 6. సో 6 5s are 30, 6 7s are 42, 45 into 5. సో 5 5s are 25, 5 4s are 20, 22. సో 225 centimeters క్యూబ్ అనేది ఎల్బిహెచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 28. ద ఏరియా ఆఫ్ ద 3 adjacent faces of a cuboid are 32 centimeters square, 24 centimeters square and 48 centimeters square. What is the volume of the cuboid? సో ఇక్కడ adjacent faces LB is equal to 32 centimeters square and BH is 24 centimeters square and LH is equal to 48 centimeters square. So LB into BH into LH is equal to 24, 32 into 48 centimeters square. So L square B square H square is equal to 2 into 2 into 2 into 3 into 2 into 2 into 2 into 2 into 2, 1 2 3 4 5 into 48, 2 into 2 into 2 into 2 into 3, 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 3 the 48. సో L into B into H ఈక్వల్ ఇప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ 2 2s ఉన్నాయి, ఓన్లీ 1 అవుతుంది. అండ్ 2 2s ఓన్లీ 1 అవుతుంది. అండ్ 2 2s ఓన్లీ 1 అండ్ 2s ఓన్లీ 1 అండ్ 2s ఓన్లీ 1 అండ్ 2 2s 1 అండ్ 3 into 3 ఓన్లీ 3 ఏమవుతుంది? 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to the 64, 64 into 3, 3 to the 12, 3 6 the 18, 19, 119 centimeters cube అవుతుంది.
సో ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ 3 అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబాయిడల్ ట్యాంక్ ఆర్ 3 meter square, 12 meter square and 16 meter square. The capacity of the tank in liters అంటున్నాడు. సో సేమ్ ప్రాబ్లం. LB is equal to 3 meter square and BH equal to 12 meter square and LH equal to 16 meter square. The capacity of the tank. సో వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు, అది లీటర్స్లో కనుక్కోమంటున్నాడు. సో వీటిని ఇంటూ చేద్దాం. LB ఇంటూ BH ఇంటూ LH ఈక్వల్ టు 3 ఇంటూ 12 ఇంటూ 16. సో L స్క్వేర్ B స్క్వేర్ H స్క్వేర్ ఈక్వల్ టు 12 3 is 36 into 16. LBH equal to 6 into 4, that is 24 meters cube. So 24 meters cube ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 24,000 liters అని రాసుకోవచ్చు. సో 24,000 liters ఏ విధంగా తీసుకుంటాం, 1 meter cube equal to 1000 liters కాబట్టి 1000 liters కాబట్టి సో దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, 24,000 liters తీసుకోవచ్చు.